Hello everyone, welcome to Unacademy. This is Ramana Reddy, Faculty of Indian Polity for Group 1 and Group 2. సో ఈరోజు మనకి టాపర్స్ ఇంటర్వ్యూలో భాగంగా గ్రూప్ 2లో 33వ ర్యాంక్ వచ్చినటువంటి హర్షవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. సో ఆయన ఏ విధంగా ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యారు, సో ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు ఆయన ఇచ్చేటటువంటి గైడెన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అండ్ మోర్ ఎవర్ ఈ టాపర్స్ ఇంటర్వ్యూస్ ని మనం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు ఉన్నట్టు ఎగ్జామ్ క్రాక్ చేసినటువంటి వాళ్లకు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, అలాగే వాళ్ళు ఎగ్జామ్ ని క్రాక్ చేసేటటువంటి సందర్భంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు నోట్స్ మేకింగ్ అనేది ఏ విధంగా ఉండేది, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇప్పుడు మనకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కి ప్రొవైడ్ చేయడమే ఈ యొక్క టాపర్స్ ఇంటర్వ్యూ యొక్క లక్ష్యం. సో అందుకే ఈ టాపర్స్ ఇంటర్వ్యూని అన్అకాడమీ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈరోజు మనకి గ్రూప్ 2లో స్టేట్ 33 ర్యాంక్ వచ్చినటువంటి హర్షవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. సో హాయ్ హర్షవర్ధన్ రెడ్డి, వెల్కమ్ టు అన్అకాడమీ. థాంక్యూ సార్. సో మొదటిగా మిమ్మల్ని అడగాలంటే, సో బేసికల్ గా అందరికి అడిగేటటువంటిది అంటే మీ నేపథ్యం ఏంటి, మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ అలాగే మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఇలాంటి విషయాలు మీరు షేర్ చేసుకోగలరా? నాది వచ్చేసి ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర గ్రామం. 7వ తరగతి వరకు జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను. తర్వాత 8, 9, 10 వైజాగ్ వెళ్ళి చదవాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ కూడా వైజాగ్లో చదివాను. తర్వాత డిగ్రీ మళ్ళీ ప్రకాశం జిల్లాలో చదివాను. తర్వాత ఎంసీఏ కూడా ప్రకాశంలో కంప్లీట్ చేశాను. ఇప్పుడు నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంసీఏ. సో మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, అండ్ మోరెవర్ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలనుకున్నారు? 2014లో నేను వేరే అవుట్ సోర్సింగ్ జాబ్ తరఫున కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేసేవాడిని. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జాబ్ చేశాను. ఎలక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. అక్కడ నా చుట్టూ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎన్విరాన్మెంట్, ఇదంతా బాగా నాకు మోటివేషన్ అయింది. బట్ నాకు గవర్నమెంట్ దాంట్లోకి రావడానికి కారణం మెయిన్ అది. దాన్ని పెట్టుకొని 2016 ఏప్రిల్లో హైదరాబాద్ అలా కోచింగ్ వచ్చాను నేను. అప్పటి నుంచి 2016 నుంచి కంటిన్యూస్గా ప్రిపరేషన్ అనేది జరిగింది. ఓకే, అదే నెక్స్ట్ మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు అసలు, నెక్స్ట్ అలాగే మీకు ఎప్పటి నుంచి కోచింగ్ తీసుకున్నారు, మీరు ఏ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇచ్చారు? 2016 తీసుకోవడమే ఆర్సీ రెడ్డి కోచింగ్ తీసుకున్నాను. ఆర్సీ రెడ్డి, హైదరాబాద్ ఆర్సీ రెడ్డి. ఆర్సీ రెడ్డి నవంబర్కి అది అయిపోయింది. తర్వాత నేను ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను. ఎస్ఐకి ఎగ్జామ్ రాశాను. ఎస్ఐకి 2016 నోటిఫికేషన్ రాశాను, 17 నోటిఫికేషన్ రాశాను. అది 2 రాలేదు. 2017 గ్రూప్ 2 కూడా రాస్తున్నాను. అప్పుడు అది కూడా మిస్ అయింది, రాలేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎన్టీఆర్ విద్యోన్నతి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీమ్లో మళ్ళీ నేను ఆర్సీ రెడ్డిలోనే కోచింగ్ తీసుకున్నాను. తర్వాత ఆ టైంలో నోటిఫికేషన్ 2018 నోటిఫికేషన్ అనేది వచ్చింది గ్రూప్ 2. దానికి ఇంకా ఆ ఎన్టీఆర్ విద్యోన్నతి నుంచి కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతా అక్కడే హైదరాబాద్లో నుండి చదువుతూ కంటిన్యూస్ ప్రిపేర్ అయ్యాను. తర్వాత 2018 నోటిఫికేషన్ గ్రూప్ 2 సాధించగలిగాను. ఓకే, నెక్స్ట్ హర్ష గారు, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఐ థింక్ ఏపీపీఎస్సీ 33 ర్యాంకు సాధించారు కదా? అవును సార్. సో ఇప్పుడు మీరు ఏపీపీఎస్సీకి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యారు కదా, సో ఈ ప్రిపరేషన్ టైంలో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ అనేవి కామన్. నాకు కూడా అలాగే, అదే అందరికి ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కామన్ గా చెప్పేది ఏది ఉంటుందో ఫైనాన్షియల్ స్ట్రగుల్. నాకు కూడా కొంత ఫైనాన్స్ స్ట్రగుల్ నేను ఎదుర్కొన్నాను, అది జనరల్. అది కాకపోతే మధ్యలో ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి ఏదైతే ఉందో అది లేనట్లయితే నేను ప్రిపరేషన్ ఆపేద్దాం అనుకున్నా. కానీ అది నాకు మధ్యలో రావడము, కంటిన్యూస్గా హైదరాబాద్ ఉండేటట్టు చేసింది. మధ్యలో అంటే స్ట్రగుల్స్ అనేవి పెద్దగా నేను ఫేస్ చేసింది అయితే లేదు, అదొకటి మినహాయించి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనకు అందరూ కోచింగ్ తీసుకుంటారు అని అంటుంటారు కదా, కోచింగ్ లేకుండా ఒక గైడెన్స్ ఉన్నట్లయితే మనం ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చా? గైడెన్స్ ఖచ్చితంగా కావాలా ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి. కోచింగ్ లేకుండా, కోచింగ్ గైడెన్స్ అది అంటే కోచింగ్లోనే ఒక గైడెన్స్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఏదైతే కోచింగ్ యూజ్ చేసుకుంటామో అక్కడే మనకు ఒక గైడెన్స్ లాగా మనం తీసుకుంటే బాగుంటుంది.
అసలు గైడెన్స్ లేకుండా, కోచింగ్ లేకుండా క్రాక్ చేయడం అనేది అది ఇంపాసిబుల్. ఒకవేళ అది ఎవరైనా చెప్పినా కానీ అంత నా దృష్టిలో అయితే నేను అది ఫేక్ గానే ట్రీట్ చేస్తాను. కోచింగ్ గైడెన్స్ లేకుండా సాధించడం అనేది అసాధ్యం, ఎక్స్క్లూజివ్ గా ఏబిపిఎస్సి. ఓకే. నెక్స్ట్ అలాగే మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మన గ్రూప్ 2 కానివ్వండి, అలాగే గ్రూప్ 3 కానివ్వండి, ఐ థింక్ మీరు అన్నారు ఇందాక నేను గ్రూప్ 3లో ప్రకాశం డిస్టిక్ కదా మీది, ప్రకాశం డిస్టిక్ లో పంచాయత్ సెక్రటరీకి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. అలాగే స్టేట్ వైడ్ చూసుకున్నట్లయితే పంచాయత్ సెక్రటరీలో మీది సెకండ్ ర్యాంక్ అని చెప్పారు. ప్రకాశం డిస్టిక్ పరంగా అయితే ఫస్ట్ ర్యాంకు పంచాయత్ సెక్రటరీలో, స్టేట్ వైడ్ అయితే సెకండ్ ర్యాంక్ అని చెప్పారు. సో అలాంటప్పుడు మీరు వీటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి బుక్స్ ను రిఫర్ చేశారు, అసలు ఎలాంటి స్ట్రాటజీని మీరు ఫాలో అయ్యారు? బుక్స్ అనేవి బేసిక్ గా స్టాండర్డ్ బుక్స్, మామూలుగా అంటే నేను రాసింది, ఇంకొకరు రాసింది, చాలా మంది రాసింది, చాలా బుక్స్ ఉంటాయి. బుక్స్ లో ఏది స్టాండర్డ్, మనకి అసలు ఒక బుక్ చదవాలి అనుకున్నప్పుడు ఆ బుక్ లో ఉన్న అంశాలను చూస్తాం. మనం ప్రతి స్టాప్కి వెళ్ళి మనం బుక్ వర్క్ తీసేసి ముందే వెనకే అని చూస్తాం. ఏదైనా కానీ ఒక బుక్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ఎగ్జామ్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఈ క్వశ్చన్స్ అన్ని చూసి ఇవన్నీ కవర్ చేస్తుందా, ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక 4-5 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఇవన్నీ ఈ బుక్ కవర్ చేస్తుందా, దీన్ని చదివితే మనము ఆ పేపర్స్ అంటే ఏదైతే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి తర్వాత పేపర్స్ మాక్సిమం. ఏవో కొంచెం వేరియేషన్ ఖచ్చితంగా కనిపిస్తాయి, కానీ పాత ప్రశ్నలు అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి. వాటిని బేస్ చేసుకొని ఆ విధంగా బుక్స్ అనేవి ఆ విధంగా ఉందా లేదా చూసి వాటిని ఎక్కువగా నేను తెలుగు అకాడమీ బుక్స్ ఎక్కువ చదివాను. ఎకానమీకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా ఏపీ హిస్టరీకి సంబంధించి ఎంఏ బిఏ బుక్స్, పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ బుక్స్ ఏపీ హిస్టరీకి, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్కటి, పాలిటీకి లక్ష్మీకాంత్ బీడీ బస్ బుక్, ఏపీ హిస్టరీకి అకాడమీ బుక్స్. అయితే ఇన్స్టిట్యూట్స్ బుక్స్ అనేసి కొన్ని అంటారు, అంటే నేనైతే ఇన్స్టిట్యూట్ బుక్స్ ఏవి ప్రిఫర్ చేయలేదు. ఎక్స్క్లూజివ్ గా వాటికి సంబంధించిన స్టాండర్డైజ్ బుక్స్ మాత్రం చదవడం జరిగింది. ఎన్విరాన్మెంట్ కి వచ్చేసి ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ బుక్స్ ఉన్నాయి, అవి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సిబిఎస్ఈ వాడి బుక్స్, వీటిని చదవడం జరిగింది సార్. నెక్స్ట్ అలాగే హర్ష, ఇప్పుడు మనకి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము నోట్స్ అనేది రాసుకుంటూ ఉంటాం. సింపుల్ గా మనం చూసుకున్నట్లయితే దాని సమ్మరీ, ఒక చాప్టర్ చదివినప్పుడు దానికి సమ్మరీ మనం రాసుకుంటూ ఉంటాం. సో ఈ నోట్స్ మేకింగ్ అనేది సక్సెస్ లో మన సక్సెస్ లో ఎంతవరకు ఒక మేజర్ రోల్ పోషిస్తుంది? నోట్స్ మేకింగ్ అనేది సక్సెస్ రోల్ 100% రోల్ ప్లే చేస్తుంది. ఊరికే చదువుకొని అంటే వెళ్ళిపోతాం గుర్తుపెట్టుకోవడానికి అనేది పెట్టుకోవచ్చు. అంటే నేనేం చెప్పినా కానీ 100% నా వ్యూలోనే చెప్పడం జరుగుతుంది సార్. నేను చదివేది ఏంటంటే అది చిన్న బుక్ అయినా కానీ 10 పేజీల బుక్ అయినా కానీ ఖచ్చితంగా నేను నోట్స్ లో రాస్తుంటా. అది 5 పేజీలైనా 1 పేజీ అయినా కానీ ఖచ్చితంగా నేను అది నోట్స్ లో ఖచ్చితంగా రాయాలి. అంటే రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే దాని మీద కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంటుంది. ఆ బుక్ కి మనం రాసేదానికి మధ్య పక్కగా డీవియేషన్ అవ్వం. మనం ఖచ్చితంగా ఆ బుక్ లో ఏ పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ ని ఖచ్చితంగా రాసుకున్నప్పుడు మన మైండ్ లో క్రియేట్ అయిపోతుంటుంది. నోట్స్